వైసీపీ హయాంలో గత 5 ఏళ్లలో జరిగిన నష్టాన్ని చూసిన ప్రజలు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారని విశాఖ ఎంపీ శ్రీ భరత్ అన్నారు. విశాఖ పారిశ్రామిక ప్రాంతం 59వ వార్డులో స్థానిక ఎమ్మెల్యే గణబాబుతో కలిసి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలు కోరుకున్న పాలనను అందిస్తూ హామీలను దశల వారీగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకా 4 ఏళ్లుంది కదా అన్న ధీమా ఎవరిలోనూ ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని సూచించారని తెలిపారు. ఈ ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి అనేక సార్లు జాబ్ మేళా పెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. అనంతరం ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పాలనపై అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సిహెచ్ రామ్మోహన్ నాయుడు, లక్ష్మణరావు, హరిబాబు, శంకర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం సుపరిపాలనలో తొలి అడుగు. మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ప్రజల వద్దకే నేరుగా పరిపాలన అందించాలనే ఒక కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారి సూచన మేరకు ఈరోజు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు గారు, అలాగే పార్లమెంటరీ అధ్యక్షులు, అలాగే ఎంపీ గారు అయినటువంటి భరత్ గారు ఇద్దరు కూడా విచ్చేసి 59వ వార్డులో ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ తాలూకా సమస్యలు తెలుసుకున్నారు. అలాగే ఏదైతే ప్రజలకి ప్రభుత్వం తరఫు నుంచి వచ్చిన పథకాలు నేరుగా అందుతున్నాయా లేక అందట్లేదా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగి తెలుసుకోవడం, వారి సమస్యలు కూడా ప్రతిదీ కూడా స్పాట్లో సెటిల్మెంట్ అయితే అక్కడే సెటిల్ చేయడానికి అధికారులతో మాట్లాడడం, లేని పక్షంలో త్వరితగతిన అట్లా పూర్తి చేసే విధంగా కార్యాచరణ చేయడం ఈరోజు జరిగింది. ఈరోజు మీరు చూస్తే వేలాది మంది బయటకు వచ్చి ఇంట్లోంచి బయటకు వచ్చి ఈరోజు ప్రభుత్వం తాలూకా పద్ధతి బాగుందని చెప్పి బయటకు వచ్చి చెప్తున్న తీరు మీరు అందరూ చూస్తున్నారు. గతంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు బోటకప్పు నాటకాలు ఆడి ఈ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేశాడు. ఏ రోజైతే మళ్ళీ ప్రజలందరూ 5 కోట్ల మంది మరి పబ్లిక్ ఏ రోజైతే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఓటు పొడిచాడో ఆ దెబ్బ మారడానికి 5 కోట్ల మంది ప్రజలు పసుపు రాసుకున్నారు. అంటే మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి రెండూ కూడా జోడెద్దుల బండి. ఈరోజు ప్రజలకి అందించాలి, ఒక పక్క సంక్షేమం అందిస్తూనే మరో పక్ష అభివృద్ధి చేయాలని చెప్పి నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ తీసుకున్న సిద్ధాంతం మీ అందరికీ తెలుసు. అందులో భాగంగా ఈరోజు మీరు చూస్తే 2047 వచ్చేసరికి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశం నుంచి వెళ్ళిపోయి 100వ సంవత్సరంలో మనం అడుగు పెడుతున్నాం. అంటే 100వ సంవత్సరంలో అడుగు పెట్టేసరికి ఈ దేశం, ఈ రాష్ట్రం అన్ని ప్రపంచ దేశాలతో, ప్రపంచ రాష్ట్రాలతో పోటీ పడి నెంబర్ 1 స్థానంలో ఉండాలనే ఒకే ఒక్క లక్ష్యంతో ఈరోజు తెలుగుదేశం పార్టీ కానీ ఎన్డీఏ కూటమి కానీ పనిచేస్తుంది. వాళ్ళ ప్రాంతం మీ అందరికీ తెలుసు. ఎక్కువ మంది ఉపాధి కోసం ఉండేటువంటి ప్రాంతం మా పారిశ్రామిక ప్రాంతం. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఉపాధి దొరుకుతుందని పారిశ్రామిక వాడలో వాళ్ళ నివాసం ఏర్పాటు చేసుకోవడం, ఆ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ కూడా వారికి హక్కులు లేకపోతే 2014-19లో చంద్రబాబు నాయుడు నాయకత్వంలో విశాఖపట్నంలో 50,000కు పైగా మీ అందరికీ తెలుసు పసుపు కుంకుమ బట్టలు ఇచ్చి ఆ రోజు రెగ్యులరైజ్ చేయడం జరిగింది. 296 జీవో ఉచితంగా 100 గజాల లోపు పట్టాలు రెగ్యులరైజ్ చేశాం. మిగిలిన వారికి కూడా నామినల్ ప్రైస్ పెట్టి 388 జీవో తెచ్చాం. గత 5 ఏళ్ళు దాన్ని నిర్వీర్యం చేశారు. వాళ్ళకి 2 ఏళ్ల తర్వాత వాళ్ళకి పూర్తి హక్కులు సంక్రమించేటట్టుగా, రిజిస్ట్రేషన్ సౌకర్యం ఇచ్చేటట్టుగా ఇచ్చినటువంటి ఆర్డర్లని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు. మరలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మనం దానికి మళ్ళా జీవో నెంబర్ 30 తీసుకుని వచ్చి కొత్తగా వాటి కన్వెన్స్ డీడ్స్తో కలిపి ఇవ్వడానికి పూర్తిగా ఎంక్వైరీలు పూర్తయి ఒక్క ములగాడ ఎంఆర్ఓ పరిధిలో మన నియోజకవర్గంలో 7,700 పట్టాలు ఇప్పుడు రెడీ అయిపోయినాయి. త్వరలో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అవుతున్నాయి. అంటే పట్టాలు కాదు, డైరెక్ట్ కన్వెన్స్ డీడ్స్. సో ఈ రకమైనటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నాం. ఒకవైపు సంక్షేమం, ఇప్పటికే మీ అందరికీ తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమం ఇచ్చినటువంటి హామీలు. విశాఖపట్నం దాంట్లో ఒక అగ్రస్థానంలో ఉండేటువంటి పారిశ్రామికీకరణ కావచ్చు, ఐటీ కావచ్చు, ఇతర రంగాల్లో విశాఖకి ఎప్పుడు ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. ఒకవైపు యోగాంధ్రతో ఇంకా ఆ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం రానున్న రోజుల్లో విశాఖపట్నంలో, విశాఖ పశ్చిమలో ఏదైతే ఎంత ఆశలు పెట్టుకొని ఎంతో నమ్మకంతో కంటిన్యూస్గా గెలిపిస్తున్నటువంటి ప్రజానికానికి ఏవైతే నిలిచిపోయినటువంటి అభివృద్ధికి సంక్షేమం, ఆగిపోయిన ఇళ్ళు కావచ్చు, ఆగిపోయిన 1 సెట్ పట్టాల్లో ఉండేటువంటి ఇళ్ల నిర్మాణం, టిట్కో ఇళ్ల నిర్మాణం, ఇవన్నీ కూడా ఈరోజు మనం గాడిలో పెట్టడం జరిగింది. సంక్షేమం ఒకవైపు అందుతూ ఉంది.
T4 మోడల్ కూడా కొత్తగా ఇచ్చినటువంటి ఏదైతే పేదవాళ్ళకి ఏ ఆసరా లేనటువంటి వారిని గుర్తించడం కూడా జరిగింది. ఈ గుర్తించిన వారికి ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో భవిష్యత్ కాలంలో వాటిని కూడా అధిగమించి వాళ్ళందరికీ చేరువలో ఉండడానికి ప్రయత్నం చేయడానికి ఈరోజు ప్రభుత్వం కొత్త మార్గాన్ని ఎంచుకుంది. కాబట్టి వాటన్నిటినీ కూడా త్వరలో డెఫినెట్గా అందరికీ కూడా అందిస్తామని చెప్పి మీ అందరికీ మనజేస్తూ ఈ ఒక్క ఏడాదిలో జరిగినటువంటి అభివృద్ధి అవ్వచ్చు, సంక్షేమం కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జరిగితే మా నియోజకవర్గం స్థాయిలో ఏవైతే జరిగాయో అవన్నీ కూడా ప్రజల ముందుకి పెట్టడానికి వెళ్తున్నాం. భాగంగా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళి ఇక్కడ సిటిజన్స్ ఓటర్స్ అభిప్రాయం తీసుకోవడానికి జరిగింది. గత కొన్ని రోజులుగా నేను మిగతా నియోజకవర్గాల్లో కూడా వెళ్తున్నాను. ఓవరాల్ పాజిటివిటీ చాలా బాగుంది. చాలామంది ప్రభుత్వం బాగుంది అంటున్నారు. అండ్ ఆల్రెడీ అమలైన స్కీమ్స్ అంటే పెంచిన పెన్షను, తల్లికి వందనం ఆల్రెడీ ఇప్పుడు అమలైంది. అన్ని నియోజకవర్గాల్లో అన్న క్యాంటీన్లు పెట్టారు. సో ఇవన్నిటి మీద వాళ్ళు పాజిటివ్గా ఉన్నారు. ఎక్కడెక్కడ చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నాయో చెప్తున్నారు. అవి కూడా అన్ని గవర్నమెంట్ ఇన్ టైం అన్ని కరెక్ట్ చేసేసుకుంటుంది. ఓవరాల్ ఏంటి అంటే అభివృద్ధి పదంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము. ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. చాలామంది యువతకి ఉద్యోగ అవకాశాలు రాబోతున్నాయి. ఇది ఒక ఆర్థిక హబ్గా పెరగబోతుంది. ముఖ్యమంత్రి గారు ఏంటంటే ప్రస్తుతం ఇవాళ జీడిపి $40 బిలియన్ అంటే ఇంచుమించు 4 సంవత్సరాల్లో దీన్ని 3 రేట్లు పెంచాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆ విధంగా మేము కూడా పూర్తి సహకారం ప్రభుత్వ అధికారులు, మేము ప్రజాప్రతినిధులు అందజేసి ఏ పెట్టుబడులు అయితే వస్తున్నాయో, ఎక్కడైతే ఉద్యోగాలు వస్తున్నాయో వాటిని పూర్తిగా ప్రోత్సహించి ఇక్కడ నివాసించే యువత అందరికీ అవకాశాలు సృష్టించాలనేది మా ఆలోచన. తప్పకుండా పనిచేస్తాం. ఇప్పుడు ప్రజల లోపలికి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటాం. మీడియా మిత్రులను కోరేది ఏంటి అంటే ప్రభుత్వం చేసే మంచి పనులని మీరు కూడా ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకంటే మేము ఎక్కడ ఎవడు మాకు ప్రతిపక్షం ఉంటే వాడిని కొట్టేయాలి, చంపేయాలనే ఆలోచన మాకు లేదు. మాకు ఆ అభద్రతా భావం కూడా లేదు. మేము బాగా పనిచేస్తాం. ఏదైనా ఉంటే సరిదిద్దుకుంటాం. మేము ఎక్కడెక్కడ చేయాలనేది మీరు పాజిటివ్గా మేము చేస్తే జనాల లోపల కూడా ఇంకా వెళ్తుంది. ఆ పాజిటివిటీతో మన రాష్ట్రాన్ని మళ్ళీ గడిలో పెడతాం.